హలో గైస్, నేను ఇవాళ చూసిన ఒక సంఘటన. ఇవాళ పొద్దునుంచి మొత్తం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ ఎక్కడ చూసినా అదే తిరుగుతుంది. ఆ విషయం విన్న తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది. ఆ, కౌశిక్ అని 19 ఏళ్ళ అబ్బాయి క్యాన్సర్తో బాధపడుతున్నాడు, బ్లడ్ క్యాన్సర్తో. అతను ఇప్పుడు చివరి స్టేజ్లో ఉన్నాడు. అతను ఎన్టీఆర్కి ఒక గొప్ప అభిమాని అంట. యాక్చువల్గా అయితే తనకు ఎన్టీఆర్ సినిమాలకు అన్నిటికీ బాగా వెళ్ళేవాడు, హడావిడి చేసేవాడంట ముందు. బట్ అతను ఇప్పుడు సడన్గా ఇట్లా 2022 నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నాడని తెలిసిందంట. అప్పటి నుంచి కూడా గవర్నమెంట్ నుంచి కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి కానీ సమ్ ప్లేసెస్, అదే ఇంకా అక్కడ ఏదో ఒక ప్లేస్ నుంచి కానీ కొంచెం కొంచెం సహాయం అందేదంట. బట్ ఇప్పుడు వరకు అయితే ఆ ట్రీట్మెంట్ సరిపోయింది, ఓకే ఓకే. కానీ ఇప్పుడు చివరి స్టేజ్లో ఉన్నాడంట. కానీ అది ఎక్కడ ఏ హాస్పిటల్స్ తీసుకెళ్ళినా కూడా బోన్ మ్యారో సంథింగ్ అది చేయాలని చెప్పారంట. బోన్ మ్యారో చేయడం కూడా ఆల్మోస్ట్ 60 lakhs ఖర్చు అవుతుందంట. దానికి 60 lakhs అంటే చిన్న విషయం కాదు. ఎవరైనా బేర్ చేయడం ఈ సిచ్యువేషన్స్లో చాలా కష్టం. వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తే పూర్ ఉన్నారు. అండ్ పూర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి జబ్బులు వచ్చినా కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఖర్చులు పెట్టాలంటే కానీ ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు కదా. వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ అబ్బాయి మాత్రం ఎవరికైనా ప్రాణం ప్రాణం అంటే ఏదైనా ప్రాణమే కదా. అబ్బాయి అయితే కావాలని కోరుకుంటున్నారు. బట్ అతని చివరి కోరిక అయితే బతకలేనని తెలుసు. కాకపోతే చివరి కోరిక ఏంటంటే ఎన్టీఆర్ దేవర సినిమా చూసి చచ్చిపోతాను, అంతవరకు బతికించట్నే అని కోరుకున్నాడంట. అసలు ఎంత బాధ అనిపించింది. అసలు ఆ అబ్బాయి చనిపోతున్నా అనే దానికంటే ఎన్టీఆర్ సినిమా చూసి చచ్చిపోతాను, అంతవరకు బతికించండి అని అడిగాడు కదా. అసలు అక్కడ అనిపించింది నాకు ఎంత గొప్ప అభిమానం అయి ఉండాలి. లాస్ట్ అసలు యాక్చువల్గా ఇలాంటి అభిమానులు కూడా ఉంటారా అనిపించింది నాకు అంత ఆ మాటలు విన్న తర్వాత. ఆమె అయితే అంత ఏడుస్తుంది మీడియా ముందు చెప్తూ. నాకు అవి చూడంగా నాకే కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎంత బాధ అనిపించి ఉంటుంది. అతని అతని బాధ ఏంటంటే అమ్మ వాళ్ళు పోరు, ఇంకా పెట్టలేరు, ఖర్చు ఎక్కువ అయిందని తెలుసు. నేను ఎలాగో చనిపోతాను, నన్ను వదిలేసేయండి. కాకపోతే దేవర సినిమా వచ్చి రిలీజ్ అయ్యి చూసేంత వరకు నన్ను బతికించండి, అంతవరకు ప్రయత్నం చేయండి అన్నట్టు ఒక మాట అడిగాడంట. అసలు నాకైతే ఆ మాట వింటే ప్రాణం పోతుంది. ఒక ప్రాణం కంటే ఎక్కువనా సినిమా. అంత ఆరాధిస్తున్నాడు ఎన్టీఆర్ అంటే, అంత ఇష్టమా. సో ఇది ఎన్టీఆర్ గారికి ఖచ్చితంగా చేరాలని కోరుకుంటున్నా. ఎన్టీఆర్ గారి దీన్ని చూసి స్పందించి ఆయనకు ఏదో ఒకటి చేయాలి. ఆ బాబుని బ్రతికించడము, 60 లక్షలు ఖర్చు పెట్టినా కూడా బతికే అవకాశం ఉందని చెప్పి అన్నారంట. మరి ఏదో సమ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందంట ఆ బోన్ మ్యారోకి సంబంధించి. సో అది పెడితే ఖచ్చితంగా బతికే అవకాశం ఉందంట. అండ్ ఒకవేళ నెగిటివ్ వచ్చింటే బతికే ఛాన్స్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఉంది ఛాన్స్. ఆవిడ కోరుకుంటుంది ఒకటే మాట, గవర్నమెంట్ నుంచి కానీ ఎన్టీఆర్ గారి నుంచి కానీ నాకు ఏదో ఒక హెల్ప్ కావాలి, దయచేసి నాకు హెల్ప్ చేయండి అన్నట్టు ఆల్మోస్ట్ మీడియా ముందు వేడుకుంటుంది. ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు, కానీ నేను కూడా దాన్ని చూసి స్పందించి ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఒకవేళ నా వీడియో కూడా ఎంతో కొంతవరకు వెళ్తుంది కదా, ఎంతో కొంతమంది చూస్తారు కదా, చూస్తారు కదా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. ఆ అబ్బాయి ప్రాణం మీద కూడా ఆశ వదిలేసుకున్నాడు కదా. కానీ ఎన్టీఆర్ సినిమా చూడాలని మాత్రం ఒక్కటే పెట్టేసుకున్నాడు మైండ్లో. అంత అభిమానం అయినప్పుడు ఎన్టీఆర్ గారు స్పందించి ఏదో ఒకటి చేయగలిగితే బాగుంటుంది. అండ్ ఎన్టీఆర్ గారు కూడా వదిలిపెట్టరు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు అభిమానులు అంటే ఇష్టం, ప్రాణం. ఆయన అభిమానులకి ఇచ్చే మర్యాద కానీ ఆ రెస్పెక్ట్ కానీ అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన వరకు వెళ్తే ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేస్తానని అనుకుంటున్నా. అండ్ గవర్నమెంట్ కూడా స్పందించి ఎంతో కొంత హెల్ప్ చేయగలిగితే పాపం అబ్బాయి ప్రాణం కాపాడితే బాగుంటుందని ఆశిస్తున్నాను అనమాట. అది నా ఒక్కని వల్ల అయితే కాదు కాబట్టి నా వీడియో చూసేవాళ్ళు ఒక 10 మంది చూసినా ఆ 10 మంది ఇంకో 10 మందికి షేర్ చేయండి. అది బెటర్ అవుతుంది. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళడం అనేది చైన్ సిస్టమ్. ఇది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాల్సిందే తప్ప ఒకటి వల్ల అయితే కాదు. మీ వీలైనంత ఒకవేళ ఏమన్నా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ అసెంబ్ల్ అవ్వండి. ఎక్కడన్నా కానీ అసెంబ్ల్ అయ్యి ఎంతో కొంత మీ తరపు నుంచి హెల్ప్ చేయడం జరిగితే బాగుంటుంది. ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారని తెలిసింది, ఇంతకుముందు చేశారంట కూడా. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం హెల్ప్ లభించిందంట. బట్ అది ఇప్పుడైతే ఫైనల్ స్టేజ్ ఉన్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా కావాలి. బ్రతకాలి అంటే తను బ్రతికిస్తే హ్యాపీనే అబ్బా, అందరు ఏదో ఒకటి చేసి. సో గాయస్, మీరైతే ఇలాంటి అభిమానిని మనలాంటి ఒక ఎన్టీఆర్ అభిమానిని బతికించుకునే ఒక సిచ్యువేషన్, ఇది ఒక టైం అన్నమాట. సో ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళనివ్వండి, వీడియో షేర్ చేయండి, అంతవరకు తెలియనివ్వండి. సో మీరు ఆ వీడియోని ఒకసారి మళ్ళీ చూడండి. ఆవిడ మీడియాకి వచ్చిన వీడియో కూడా ఉంది. సో అది చూడండి, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మాట్లాడితే చూసి తర్వాత డిసైడ్ అయ్యి షేర్ చేయండి.